ఇయర్స్ టు కమ్ ఈ పర్ఫార్మెన్స్ ఎప్పుడు మనం అంతా గుర్తుపెట్టుకోవాలి. దట్ వాజ్ ఇండీడ్ అ వెరీ స్వీట్ పర్ఫార్మెన్స్ కోరియోగ్రాఫ్డ్ బై ఆటా సందీప్ అండ్ టీమ్. మూవింగ్ ఆన్, ఇప్పుడు నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి ఫ్రమ్ ద ఫ్యామిలీ వచ్చేస్తోంది ప్రణవి. కెన్ వీ హ్యావ్ ప్రణవి ఆన్ స్టేజ్ ప్లీజ్? సుశీల్ గారి అమ్మాయి ప్రణవి చాలా యాక్టివ్లీ పార్టిసిపేట్ చేస్తూ ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ప్రణవి హ్యాస్ బీన్ అ రియలీ వెరీ వెరీ కోఆపరేటివ్, వెరీ సపోర్టివ్ కిడ్ అనే చెప్పాలి. సో లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రెజెంటింగ్ బిఫోర్ యూ ద బ్యూటిఫుల్ and extremely talented and a humble girl, Pranavi. Stage is all yours. నలుపు తెలుపు నా కాటుక కళ్ళకు రంగు రంగు గలనిచ్చిందెవ్వరు, దిక్కులచ్చులకు రెక్కలు తొడిగిందెవరు, నిదుర మరిచిన రెప్పల జంటకు సిక్కు బరువు అరువిచ్చిందెవ్వరు, బుక్కను నువ్వులో మెరుపై వచ్చిందెవరు. संतरे की टोकरी घर तो छुड़वाया, अब क्या छुड़ाएगी नौकरी. रोमियो रोमियो कल के रोमियो, भोली शक्ल वाले सारे के सारे परे पियो. रोमियो रोमियो भाड़ के प्रेमियो, काहे गल पड़े हो बिन बुलाए बारातियों. ले तो गई कलेजा, संग में हमें भी ले जा, ये तो चोरी थे है सीना चोरी. कभी लगे मोनालिसा, कभी कभी लगे लोलिटा, और कभी जैसे कादम्बरी. हाय मेरी परम 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 सुंदरी, हाय मेरी परम 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 सुंदरी, सर से पैर कलक बेतहाशा हुस्न से भरी. हाय मेरी परम 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 सुंदरी. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నేను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది రా సామి, నా సామి. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎక్కన్న గూడి ఎక్కినట్టుంది రా సామి. నీ పక్కన కూసుంటానే పరమేశ్వరుడే తక్కినట్టుంది రా సామి. నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుంది రా సామి, నా సామి, నా సామి. రర సామి, బంగారు సామి, మీసాల సామి, రోషల సామి, నా సామి. రర సామి, బంగారు సామి, మీసాల సామి, రోషల సామి, సామి. రర సామి, బంగారు సామి, మీసాల సామి, రోషల సామి, నా సామి. రర సామి, బంగారు సామి, మీసాల సామి, రోషల సామి. ప్రణవి, ఐ నో యూ వాంట్ గో డౌన్. నీ స్వామి ఎలా ఉండాలి? నీ బంగారు స్వామి ఎలా ఉండాలి? మీసాల స్వామి, రోషాల స్వామి ఎలా ఉండాలి? No selections. I'm fine. అరే ఏదో ఒకటి ఉండాలి కదా, ఏముంది నీ మనసులో మాట చెప్పేసే ఈరోజు అందరి ముందు. మా నాన్నలాగా ఉండాలి. I think that's the best answer ever. Any daughter, I'm sure every daughter adores her father, and
హస్బెండ్ కూడా ఫాదర్ లాగా ఉండాలి అని కోరుకోవడం అనేది చాలా పెద్ద బ్లెస్సింగ్, ఎస్పెషలీ ఫర్ యువర్ డాడ్ బికాస్ హీ హ్యాస్ అ వండర్ఫుల్ డాటర్ లైక్ యూ. గాడ్ బ్లెస్. ఒకసారి గట్టిగా లెట్స్ గివ్ a big round of applause for Pranavi. Thank you Pranavi for being on stage. Best of luck. ఈ బంగారు స్వామి ఎపిసోడ్లో నాకు ఒకసారి మూలుకొట్టు. థ్యాంక్ యూ ప్రణవి. మరి ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ తాలూకా మీటింగ్స్ అటెండ్ అవుతున్నప్పటి నుంచి ఒక కపుల్, ఎస్పెషలీ ఇద్దరు లేడీస్ గురించి మీకు నేను తప్పకుండా చెప్పాలి. ఒకటి వచ్చి అనురాధ గారు, ఇంకొకరు జ్ఞానేశ్వరి గారు. అసలు ఈ వయసులో కూడా మేడం మీరు ఎక్కడున్నా ఒక్కసారి దయచేసి నిలబడండి మేడం ప్లీజ్. ఒక్కసారి జ్ఞానేశ్వరి గారు అండ్ అనురాధ గారు ఎక్కడున్నారు? అనురాధ గారు ఇక్కడ, జ్ఞానేశ్వరి గారు అదిగోండి వస్తున్నారు. ఎంత ఎనర్జీ అంటే కొంతమంది పెద్దల్ని చూస్తే మనకు ఎనర్జీ వస్తుంది, కొంతమంది పెద్దల్ని చూస్తే అబ్బా వీళ్ళకి ఇంత చాదస్తం ఉందా అని అనిపిస్తోంది. కానీ నేను అనురాధ గారిని జ్ఞానేశ్వరి గారిని చూసినప్పుడల్లా వావ్, ఉంటే మన పెద్దలు ఇటువంటి ఎనర్జీ అండ్ ఎంతూజియాజంతో ఉంటే మొత్తం మన లైఫ్లో అంత పాజిటివిటీ ఉంటుందండి. అటువంటి కపుల్ ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు. సో లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ బద్రీనాథ్ గారు అండ్ జ్ఞానేశ్వరి గారు. 60+ కప్పులు అయినా నాకు ఇచ్చారు, 60+ కప్పులు. వాళ్ళు చూడండి ఎలా చేస్తారంటే, నేనేమంటానంటే వాళ్ళు ఎలా చేసినా ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్సే. బికాజ్ వాళ్ళు స్టేజ్ మీద ఇంకా వచ్చి చెయ్యాలి అన్న స్పిరిట్ ఉంది చూసారా, దట్ ఈస్ అన్మ్యాచబుల్. సో శ్రీలక్ష్మి గారి తల్లిదండ్రులు బద్రీనాథ్ గారు అండ్ జ్ఞానేశ్వరి గారు స్టేజ్ పైకి రాబోతున్నారు. అలాంగ్ విత్ అనిల్ గారి బాబాయ్ అండ్ పిన్ని, ప్రసాద్ గారు అండ్ మాధవి గారు. కెన్ వీ హ్యావ్ బోత్ ద కపుల్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్? ఒక్కసారి చప్పట్లతో. ఇలాంటి కపుల్స్ స్టేజ్ ఎక్కినప్పుడు మన స్పిరిట్ డబుల్ అయిపోతుంది, మన స్పిరిట్ డెఫినెట్లీ రెట్టింపు అయిపోతుంది. అండ్ వీ ఆల్సో రిక్వెస్ట్ ప్రసాద్ గారు అండ్ మాధవి గారు టు ప్లీజ్ కమ్ అప్ ఆన్ టు ద డేస్. జ్ఞానేశ్వరి గారు, ప్రతి ఒక్కరికి ఒక సీక్రెట్ ఉంటుంది. మీ ఎనర్జీకి సీక్రెట్ ఏంటో మాకు చెప్పేస్తే మేము కొంచెం నేర్చుకుంటాం. ఏది లేదు, హ్యాపీగా ఉండడమే మా ఎనర్జీ. హ్యాపీగా ఉండడమే మా ఎనర్జీ అంటే పక్కన మొగుడు అస్సలు మాట్లాడాడు అనమాట, అదే హ్యాపీనెస్. అంతేనా? అంతేనండి, అంతే అంతే హ్యాపీ ఎట్లా వస్తుంది సార్. మీరు మాట్లాడకపోతేనే హ్యాపీ సార్ అందరికీ, ఆడవాళ్ళందరికీ. అంతే కదా? అంతేనా? నేనేదో జోక్ చేస్తున్నాను, అంతేనంట. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద ఫస్ట్ కపుల్ ఈవినింగ్. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ అగైన్ ఎన్కరేజ్ మిస్టర్ బద్రీనాథ్ గారు అండ్ జ్ఞానేశ్వరి గారు ఆన్ స్టేజ్. మ్యూజిక్ ప్లీజ్. ఓ పిల్ల ఓ పిల్ల బదలను నిన్నే ఓ పిల్ల, బదలను నిన్నే ఓ పిల్ల. మీ అమ్మ కాదన్నా, మీ నాన్న కాదన్నా, ఆ బ్రహ్మే కాదన్నా, బదలను నిన్నే ఓ పిల్ల. बबरे लहराई लहराई ले 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 ले। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి సార్ సార్ ఒక్క నిమిషం సార్ 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 ఒక్క నిమిషం ఏం లేదు మొదటి స్టెప్ చేశారు కదా లెహరాయి అంటూ అది ఒక్కసారి రిపీట్ చేయరా ఒక్కసారి ఏమండి నవ్వకండి ఒక్కసారి లెహరాయి అని ఫస్ట్ స్టెప్ చేశారు కదా మీరు వెనకాల నుంచి పట్టుకున్నారు కదా అది ఒక్కసారి చేయరా ప్లీజ్ ఇంకొకసారి లెహరాయి లెహరాయి నువ్వు చైతి అన్నట్టు ఉంది అందుకనే చేయమన్నాను కానీ పర్ఫార్మెన్స్లో ఇంకా బాగా చేశారు ఇప్పుడు మాత్రం అలా అనిపించింది నాకు ఏమంటారు కానీ ఎలా చేశారు అనేది కాదు ఇక్కడ వచ్చి అంత గొప్పగా చేస్తున్నారు దానికి మనం ఒకసారి చప్పట్లు వేసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మా జ్ఞానేశ్వరి గారు ఓ రాజా అంటే రాజా పక్కన ఉన్నాడు ఓ రాజా అని అక్కడ చూపిస్తారేంటి ఎక్కడున్నారు ఈవిడ జ్ఞానేశ్వరి గారు అచ్చా యు ఆర్ టేకింగ్ రెస్ట్ మీ రాజా మారిపోయాడేంటి ఓ సేమ్ రాజా అయ్యో ఎక్కడ వెళ్ళినా సేమ్ రాజా సేమ్ రాణి మనం తప్పదు ఇంకా బట్ ఐ మస్ట్ సే దట్ ఇలాంటి కపుల్స్ని చూసినప్పుడల్లా నిజంగా ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందంటే మనం ఇంకా తక్కువ ఏజ్ అయినా ఇప్పటికే ఎంత అలసిపోతూ ఉంటాం అబ్బా చెయ్యాలా ప్రాక్టీస్ చెయ్యాలా స్టేజ్ ఎక్కాలా కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నంతసేపు మనం అందరం పాజిటివ్గా విత్ మోర్ పవర్ ఉంటామని నేను నమ్ముతున్నాను సో అబ్సల్యూట్లీ ఫ్యాంటబులస్ జాబ్ బై బద్రీనాథ్ గారు జ్ఞానేశ్వరి గారు ప్రసాద్ గారు అండ్ మాధవి గారు నౌ ఇట్స్ టైమ్ ఫర్ సమ్ యూత్ యంగ్స్టర్స్ని పిలుద్దామా ఓకే సో లెట్ మీ వెల్కమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్ కమింగ్ అప్ ఆన్ స్టేజ్ ప్రణవి గారు చిన్మయి హిందూ అఖిల్ పునీత్ అండ్ ప్రణీత్ కెన్ వీ హ్యావ్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్ బా మీ లహరాయి పాట మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను మాధవి గారు కెన్ వీ హ్యావ్ ఆన్ స్టేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రణవి చిన్మయ్ హిందూ అఖిల్ పునీత్ అండ్ ప్రణీత్ Control. Wait a minute. सलाम ले जाता हुआ उड़न खटोला और बीन बजाती हुई नागिन Shake your body, girl. डीजे वाले बाबू मेरा गाना चला दो डीजे वाले बाबू मेरा गाना चला दो डीजे वाले बाबू मेरा गाना चला दो गाना चला दो गाना चला दो हो जो न पास तू तो आती ढंग से सांस नहीं चिड़चिड़ा सा रहता हूँ मैं लगता कुछ भी खास नहीं जब से मरने लगे हैं तुझ पे बचने की कोई आस नहीं मेरी
जिंदगी में आई जब से वाइब ही बदल गई घूमता था मैं आवारा लाइफ सी संभल गई दुनिया मेरी डार्क सी में लाइट सी एक जल गई तेरी बातों में तो खो सा गया मेरी रातों में दिन हो सा गया प्यार कहते जिसको फाइनली वो हो सा गया फाइनली 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 रहा ना पहले से शायद समझ में कुछ न आया बोलो ना क्या किया जाए अब आंखों से नींद है गायब खुश मैं इतना क्यों तुझको तवज्जो में क्यों जाने क्या हुआ मुझे तेरे प्यार में चमकू जैसे जुगनू Oi, hero. So you think you can dance, ah? నే అడుగెడితే షో మొదలెడితే అరే గుడ్డీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు నే అడుగెడితే షో మొదలెడితే అరే గుడ్డీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు Paisa vasool. చెక్ చెక్ సార్ మీరు పైకి వచ్చారంటే ఒక స్టెప్ వేస్తారేమో అనుకున్నాను నేను ఇదే పాట మీద స్టెప్ వేయిద్దాం అనిల్ గారు మీరు పైకి వచ్చారంటే ఒక స్టెప్ వేయడానికి వచ్చారేమో అంత హడావిడిగా అని ఆన్ పబ్లిక్ డిమాండ్ ఆన్ డిమాండ్ ఆఫ్ యూత్ హియర్ ఆన్ స్టేజ్ అనిల్ గారు ఎక్స్క్లూజివ్లీ ఒక స్టెప్ వేయబోతున్నారు Come on, let's do this. Hey, వచ్చాడు వచ్చాడు వచ్చేసాడు సంసునామి గబ్బా మొగుడు రుబాబు వస్తే కబాబు చేస్తాడు నే అడుగెడితే షో మొదలెడితే అరే గుడ్డీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు ఫర్ జాయినింగ్ దెమ్ ఆన్ స్టేజ్ అయితే డబ్బులు లెక్క పెట్టి 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 బాగా అలవాటైనట్టుంది అనిల్ గారికి అందుకనే పైసా వసూలు అన్న స్టెప్ మాత్రం చాలా ఈజీగా చేసేసారు ఆల్ రైట్ సో లేడీస్ అండ్ జెంటల్మెన్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వెరీ వెరీ స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే ఈ వ్యక్తిని యూ క్యాన్ డూ అని 10 సార్లు చెప్పి నేర్పించి ఈరోజు స్టేజ్ పైకి తీసుకొస్తున్నాం దీని వెనకాల ఒక స్టోరీ కూడా ఉంది అది మనం పర్ఫార్మెన్స్ తర్వాత తెలుసుకుందాం సో లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ సుశీల్ గారు అండ్ శైలజ గారు A big round of applause, please.
లెట్స్ హియర్ ఇట్ ఫర్ సుశీల్ గారు అండ్ శైలజ గారు. శైలజ గారు పాపం నాతో పాటు 6 o'clock నుంచి రెడీగా ఉన్నారు, ఎప్పుడు పిలుస్తారా అమ్మా అని డాన్స్ కోసం. శైలజ గారు, ఫైనలీ టైమ్ హ్యాస్ అరైవ్డ్, ఇంకా మీరు డాన్స్ చేసేయాలి అంతే. ఇంకా శతమానం భవతి శతాయో పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. నాని, నీకు నేనంటే ఎందుకు అంత ఇష్టము? బావా, ఎవరేమనుకున్నా సరే నేను ఇష్టపడే వాళ్ళకన్నా నన్ను ఇష్టపడే నిన్ను చేసుకోవడం నా అదృష్టం. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. కానీ బాస్కి మాస్ అయితే బాగుంటుంది కదా. మాస్ ఏంటి క్లాస్ ఏంటమ్మా, బాస్కి ఏదైనా సూపరే, రెండు కలిపి కొట్టండి. ఏం బాసు? ఓకే, లెట్స్ డూ ఇట్. 1 2 3. గుండెల ధర దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల ధర. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల ధర. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా ఉండకుండా కమ్మకుండా దంచుతా మంగమ్మ మనవడా, నేను దంచితే నీ గుండె దడదడ. దంచుతా మంగమ్మ మనవడా, నేను దంచితే నీ గుండె దడదడ దడదడ. 'నీ నడక చూస్తే మూన్ వాక్, ఎర్త్క్వేక్ ఎర్త్క్వేక్ పిల్ల నువ్వు తాకుతుంటే ఎర్త్క్వేక్. నీ లిప్పులోన ఉంది కప్పు కేక్, మాటలోన ఉంది మిల్క్ షేక్, సోకులోన ఉంది కొత్త స్టాక్. నువ్వు హాట్ హాట్టుకున్న పూత రేక్, ముట్టుకుంటే జారే తామరాకు, మనసు నెర్ర చేసే తమల పాకు.
నిజంగా ఈ పర్ఫార్మెన్స్ మాత్రం వన్స్ మోర్ అవ్వాల్సిందే సార్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది, ఈ బ్రదర్స్ అందరూ ఈ అద్దాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? అదిగోండి, ఎవరిని చూస్తున్నామో కనుక్కోకూడదు, అందుకనేనండి ఇంకా మాట్లాడకండి అంటున్నారు. మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. మేనత్త కూతుర్ని లవ్ చేసి పెళ్లి చేసుకోవడం ఎలాగో. అందుకే దంచవే మేనత్త కూతురు అని. ఎక్సలెంట్ సాంగ్ సెలెక్షన్ అని చెప్పాలి సార్. ప్రతి ఒక్క మూమెంట్ కూడా చాలా క్యూట్గా ఉండింది. యాక్చువల్లీ సార్ చాలా డౌట్తో ఉన్నారట, నేను చెయ్యాలా వద్దా అనంతా. బట్ ఐ థింక్ సందీప్ మాస్టర్ హ్యాస్ హెల్ప్డ్ హిమ్ అలాట్ అండ్ సపోర్టెడ్ హిమ్. ఒకసారి సందీప్ గారు మీరు పైకి రావాలి. సందీప్ మాస్టర్ ఫర్ ద వండర్ఫుల్ ఎఫర్ట్స్. అంటే కొన్నిసార్లు మనం చేయగలము అని మనలో కాన్ఫిడెన్స్ని తెచ్చే మనిషి ఎప్పుడూ కావాలి. అటువంటి ఒక వ్యక్తి సందీప్ మాస్టర్. హలో, అసలు నేను యాక్చువల్ ప్లాన్ కూడా చేయలేదు, అంటే నేను చేయగలుగుతానో లేదో అని అనుకున్నాను. సందీప్ మాస్టర్ రియల్లీ మేడ్ మీ టు డ్యాన్స్. ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్స్ అలాట్. అండ్ స్ప్రింగ్ సీను అండ్ దినకరన్. అసలు ఐ డి నాట్ ఎక్స్పెక్టెడ్, దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డాన్సింగ్ ఆన్ ఎ స్టేజ్. సో దిస్ మా సందీప్ గురుదక్షిణ కూడా అడుగుతున్నాడు, డెఫినెట్లీ ఇస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ లాట్ సందీప్. థ్యాంక్ యూ సార్. మాస్టర్ సందీప్ గారు ఎలాగో పైకి వచ్చారు, ఒక్క మాట మీ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు అనిల్ సార్ అండ్ లక్ష్మి గారు. అండ్ వాళ్ళని ట్రైన్ చేస్తున్నంతసేపు కూడా నేను చాలా నేర్చుకున్నానండి. ఎందుకంటే ఒక కపుల్ అంటే చాలామంది మాకు కామెంట్స్ పెడతా ఉంటారు, బెస్ట్ కపుల్, బాగా డాన్స్ చేస్తారు, చాలా అండర్స్టాండింగ్ ఇద్దరు అని అన్నీ చెప్తూ ఉంటారు. జ్యోతి కూడా ఇంట్లో అన్నీ మేనేజ్ చేస్తూ నాతో డాన్స్కి వస్తూ లైక్ నాతో ప్రతి ఒక్క వర్క్ని కూడా షేర్ చేసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ అనిల్ సార్ కూడా మ్యామ్ కూడా నాకు లైక్ ఇంట్లో వాళ్ళు అంత బాగా మా ఇంత సక్సెస్ అవుతామన్న మాట. ఇట్స్ రియలీ చాలా గ్రేట్ వర్క్ సార్ వాళ్ళు చూసి చాలా నేర్చుకున్నా. అండ్ ముఖ్యంగా సుశీల్ సార్ అండ్ మ్యామ్ని శైలజ గారిని చూసినప్పుడు శైలజ గారు ఒక మాట చెప్పారు, సందీప్ చాలామంది బ్యూటీ చూసి చాలామంది ఏదో మనీ చూసి ఇట్లా పెళ్లి చేసుకుంటారు, బట్ నా విషయంలో నేను ఇష్టపడి చాలా ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను అని అన్నారు. ఆ మాటలే నిజంగా డాన్స్ని. సో రియలీ ఇంత బ్యూటిఫుల్ కపుల్స్ వాళ్ళని చూసి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. వీ హ్యావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. అండ్ మేబీ ఆఫ్టర్ లైక్ 25 years జ్యోతి అండ్ నేను కూడా ఇంత బ్యూటిఫుల్గా వీ డూ సిల్వర్ జూబ్లీ. అండ్ థ్యాంక్స్ టు మై టీమ్, each and every boy and girl, everyone, and especially my teammate, my brothers, Spring Sinu, to making this everything successful. Thank you so much, and especially thank you so much, Shilpa Garu. Thank you so much. Thank you, Sandeep Master. Thank you, Jyoti, and thank you, the wonderful dancers. Thank you so much. నేను ఒక స్టెప్ వేస్తే చూడాలని ఉందా? అయ్యో, ఫ్యామిలీ మెంబర్స్ కోసం అండి ఈ ప్రోగ్రాము. మీ అబ్బా, ఎంత మంచి మాట అన్నారు. మీ వైఫ్తోనే వచ్చారా మీరు ఈ ప్రోగ్రామ్కి? ఎక్కడండి వీళ్ళ ఆవిడ ఎక్కడ? ష్యూర్, డెఫినెట్లీ లాస్ట్లో ద డాన్స్ ఫ్లోర్ విల్ బి ఓపెన్ కాబట్టి ఇంకా అందరూ డాన్స్ చేయాల్సిందే. అంతే అంతే, నేను కూడా డాన్స్ చేస్తాను తప్పకుండా, తగ్గేదలే అంతే. శిల్ప అంటే ఎవరో కాదు, ఫైర్. థ్యాంక్ యూ సార్, నన్ను ఫైర్గా గుర్తించినటువంటి ఫైర్స్ అందరికీ థ్యాంక్ యూ మచ్. ఓకే, సో మూవింగ్ ఆన్,
ఇప్పుడు ఈ స్వీట్ పర్ఫార్మెన్సెస్ నుంచి కొంచెం బయటపడాలంటే కొన్ని రోజులు మనకు పడతాయి. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్వీట్ పర్ఫార్మెన్స్ని మనం చూడబోతున్నాము. ఈ అమ్మాయి ఒక రియల్ పటాకా. స్టేజ్ ఎక్కిందంటే స్టేజ్ దద్దరిల్లిపోవాల్సిందే. లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ ద వెరీ స్వీట్ అండ్ క్యూట్ చిన్మయి. మేము ఈ ప్రోగ్రామ్ తాలూకా మీటింగ్స్ అన్నీ చేస్తున్నప్పుడు ఒక ఆవిడ అసలు అన్నీ చెప్తున్నారు. అన్నీ మాకు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది. సో నేను అనుకున్నాను ఫ్యామిలీ మెంబర్ ఏమో ఆవిడ, మేబీ సమ్ రిలేషన్ అయి ఉంటుందేమో అనిల్ గారు అండ్ శ్రీలక్ష్మి గారి తాలూకున ఏదైనా రిలేటివ్ అనుకున్నాను నేను. ఆ తర్వాత చాలా రోజులకి తెలిసింది దట్ అనిల్ గారు అండ్ ఫ్యామిలీ దగ్గర ఎవరు వచ్చినా వాళ్ళని ఫ్యామిలీ లాగా కలుపుకుంటారు. సుధా గారు హ్యాస్ బీన్ అ ఫ్రెండ్, హ్యాస్ బీన్ అన్ ఎంప్లాయీ అండ్ టుడే షీ ఈజ్ ఫ్యామిలీ, వన్ అమాంగ్ దేర్ ఫ్యామిలీ అని నాకు చాలా గర్వంగా చెప్పారు. సో ఇటువంటి ఎథికల్ వాల్యూస్ ఉన్నటువంటి ఫ్యామిలీతో అసోసియేట్ అవ్వడం అనేది ఇట్స్ డెఫినెట్లీ అ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ సుధా గారు ట్రెమెండస్ జాబ్ అండి, కమెండబుల్. యువర్ ఎఫర్ట్స్ ఆర్ ఆల్సో కమెండబుల్ రైట్ ఫ్రమ్ డే వన్. ఈ ప్రోగ్రామ్ని క్యూరేట్ చేసి, డిజైన్ చేసి, మోడరేట్ చేసి, కన్సెప్చువలైజ్ చేసి, సందీప్తో పాటు అన్నీ సరిసమానంగా చూసుకొని చాలా కాంపిటేటివ్గా ఈరోజు ఈ ఈవెంట్ని ఇక్కడ నిలబెట్టారు అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ సుధా గారు. ఒకసారి గట్టిగా వి హ్యావ్ టు అక్నాలెడ్జ్ హర్ ఫర్ ఆల్ ది ఎఫర్ట్స్ షీస్ టేకెన్, సిన్సియర్ ఎఫర్ట్స్ దట్ షీస్ పుట్ ఇన్. సో ఇస్ చిన్మయి రెడీ నౌ టు కమ్ ఆన్ స్టేజ్? సుధా గారి అమ్మాయి, అదే దానికోసమని సుధా గారి గురించి చెప్పాను. సుధా గారి అమ్మాయి. ఈ పర్ఫార్మెన్స్ గురించి సుధా గారితో పాటు నేను కూడా చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. సో కెన్ వీ హ్యావ్ చిన్మయి ఆన్ స్టేజ్ ప్లీజ్? ఆ తర్వాత వీ హ్యావ్ ద బాయ్స్ గ్రూప్ పర్ఫార్మెన్స్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద బాయ్స్ టు బీ రెడీ. आ रही है हमारी पटाखा ऑन स्टेज, कम ऑन. పోతానంటివో పోతానంటివో
పోతానంటివో వగలు బలుకుతావే కట్ట మింద పోయే అలకల సిలక బలే గొంది బాల దాని యదాన దాని యదాన దాని యదాన వండే పొల పొల రైక బలే గొంది బాల పోతానంటివో పోతానంటివో వగలు బలుకుతావే పోతానంటివో పోతానంటివో వగలు బలుకుతావే కట్ట మింద బలే కట్ట మింద పోయే అలకల సిలక బలే గొంది బాల దాని యదాన దాని యదాన దాని యదాన వండే పొల పొల రైక బలే గొంది బాల అరెరెరెరెరెరె నారి నారి వయ్యారి సుందరి నవ్వు మకము దానా నారి నారి వయ్యారి సుందరి నవ్వు మకము దానా నీ నవ్వు మకం నీ నవ్వు మకం నీ నవ్వు మకం ఎందనంగ నాటి అలక బలే గొంది బాల నీ నవ్వు మకం ఎందనంగ నాటి అలక బలే గొంది బాల గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట కోరికనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట వండర్ఫుల్ వండర్ఫుల్ చిన్మయ్. ఏమండి ఈ అమ్మాయిని చూసిన తర్వాత ఒక్క నిమిషం ఉండమ్మా, ఎక్కడ పోతున్నావు? ఏమంటారు? పిట్ట కొంచెం కూతగనం, కరెక్టా? అసలు ఈ అమ్మాయి సైజ్ ఏంటి, అసలు ఈ అమ్మాయి ఏజ్ ఏంటి, తను చేసే డాన్స్లో ఆ జోష్ ఏంటి, అసలు ఈ అమ్మాయి డాన్స్ చూసిన తర్వాత మన జోష్తో మీరు ఫుల్గా క్లాప్స్ కొట్టేసి ఓ సీటీలు కొట్టేస్తారేమో అనుకున్నా. కానీ టైం అయింది, చాలామంది గ్లాసులతో ముందు కూర్చున్నారని ఇప్పుడే తెలిసింది. కాబట్టి ఎవరిని ఏమీ అనడానికి లేదు. కాకపోతే ఒక్క ఓ వేసుకుందాం. వండర్ఫుల్ వండర్ఫుల్ చిన్మయ్, గాడ్ బ్లెస్ యూ. ఇట్ వాస్ సచ్ అ ప్లెజర్ వాచింగ్ యూ డాన్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ ఫ్యూచర్లో పెద్ద యాక్ట్రెస్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి నాకు. వద్దా? మళ్ళీ ఎందుకు మాలాగా స్టేజ్ ఎక్కాలి అనా? మీకు ఇష్టమేనా? మీ అమ్మని కన్విన్స్ చేసేస్తానులే, డోంట్ వరీ, మనం అంతే. ఆల్ రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ చిన్మయ్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ endeavors. Thank you so much. Thank you for being on stage.